నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు కొన్ని మద్యం మాఫియా గురించి అయితే కొన్ని విషయాలు అయితే బయటికి చెప్పడం అయితే జరిగింది. దాని మీద శ్వేతపత్రం గురించి ఇప్పటివరకు ఏమేమి జరిగినాయని చెప్పి దాని మీద పూర్తి వివరాలు అయితే చెప్పడం అయితే జరిగింది. మద్యం మాఫియాను వదలం, వైకాపా దోపిడీలో సిఐడి దర్యాప్తు చేయించారంట. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూసుకుంటే మెయిన్ గా మద్యం అనేది ఒక పెద్ద భారీ కుంభ స్కామ్ అనేది అయితే జరిగింది. మనం చూసుకుంటే ఎక్కడికి వెళ్ళా కూడా అమ్మేదే నాసిరకం మద్యం, దాన్ని కూడా డబుల్ రేట్లో అమ్మడం, అది కూడా ఓన్లీ క్యాషే, ఓన్లీ క్యాష్ తప్పితే డిజిటల్ పేమెంట్స్ అనేవి తీసుకున్నారు. అంటే ఫోన్ పేలు, గూగుల్ పేలు ఎక్కడ కూడా తీసుకునే వాళ్ళు కాదు. అయితే ఓన్లీ క్యాష్ రూపంలోనే దాదాపుగా ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్ల నష్టం వచ్చిందంట. ప్రభుత్వ అక్రమాలతో మద్యం వల్ల ప్రభుత్వ అక్రమాలతో ఖజానాకు 18,860 కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చిందంట. అది కాకుండా చూసుకుంటే 1,00,000 కోట్ల మద్యం విక్రయాలు కేవలం నగదు రూపంలో జరిగినట్టు. అంటే చూసుకుంటే దాదాపు 1,00,000 కోట్లు అంటే ఆలోచించుకోండి, 1,00,000 కోట్ల రూపాయల మద్యం అనేది ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ నగదు రూపంలోనే చేశారంట. అంటే ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ కానీ ఏమీ లేవంట. యాక్చువల్లీ డిజిటల్ పేమెంట్స్ చెప్తే ఎంత జరిగింది, ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది, ఎవరు అంటే సపోజ్ ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి సపోజ్ మద్యం కొన్నాడంటే ఆ మద్యం నుంచి అతను ఫోన్ పే ద్వారా ఇంత అమౌంట్ పే చేశాడు, ఆ అమౌంట్ పలానా వైన్ షాప్ పలానా దానికి ఇంత వచ్చిందని చెప్పి ఒక అర్థం ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎటువంటి డిజిటల్ పేమెంట్స్ అనేవి లేకుండా నేరుగా ఓన్లీ నగదు రూపంలో మాత్రమే 1,00,000 కోట్లు పైచీలుగా నగదు రూపంలో మాత్రమే మద్యం విక్రయాలు జరిగినాయట. అంటే దాదాపుగా చూసుకుంటే ఎంత ఒక స్టేట్ బడ్జెట్ లో సగం, ఒక స్టేట్ బడ్జెట్ దాదాపుగా 2,50,000 కోట్ల పైచీలు కానీ మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అని చెప్పి అంచనాకి చెప్తారు. అయితే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో జరిగినాయి అంటే ఎంత డబ్బు అవినీతి జరిగిందో ఆలోచించుకోవాలి. యాక్చువల్లీ 2014లో నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు అప్పుడు ఉన్న మందు వేరు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చిన మందు వేరు. ఇప్పుడు మరీ నాసిరకంతో మరీ చీప్ లెక్కర్ అంటారు కదా, ఇంకా అంతకన్నా నాసిరకమైన మందుని ఈ 5 ఏళ్లలో అంటే 2019 నుంచి 24 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కొత్తగా తయారు చేసి ఆ బ్రాండ్లు అయితే అమ్మడం జరిగింది. అది కూడా డబుల్ రేట్లు. యాక్చువల్లీ గతంలో చూసుకుంటే టీడీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో చూసుకుంటే 90 రూపాయలు, 120 రూపాయలు అంతవరకే ఉండేది మధ్య ప్రైజ్. అంటే లేబర్ చీప్ లెక్కర్ తాగే మందులు ఉంటాయి కదా, వాళ్ళు లేబర్ తాగే మందు ఎక్కువ. అయితే ఇక్కడ చూసుకుంటే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు ముందున్న మందులన్నీ క్యాన్సిల్ చేసి ఇప్పుడున్న మందులు కొత్తగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో 3 క్యాపిటల్ అని, పోలవరం అని, ప్రెసిడెంట్ మెడల్ అని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అని, ఆ తర్వాత ఇది అమరావతి అని, తర్వాత ప్రెసిడెంట్ మెడల్ అని, రాజధాని అని, ఇలా ఏవైతే ప్రభుత్వానికి సంబంధించిన పేర్లు ఉంటాయో లేకపోతే వ్యవస్థల పేర్లు ఉంటాయో ఆ పేర్లు పెట్టేసి ఒక నాసిరకం ఒక ప్లాస్టిక్ డబ్బాలో మందేసి ఆ మందు అమ్ముతున్నారు. యాక్చువల్లీ చాలా మంది ఆ మద్యం తాగిన ప్రతి ఒక్కరు కూడా అందులో దాదాపుగా కొంతమంది ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది ఆరోగ్య పరిస్థితులు బాగోలేదు. ఇవాళ వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ఈ 5 ఏళ్లలో మద్యం అనేది చాలా దారుణంగా ఉంది, మద్యం రేటు కూడా బాగా ఎక్కువ ఉంది, ఈ నాసిరకం మద్యం తాగడం వల్ల మా ప్రాణాలు కోల్పోతున్నాము, మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయి. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు 2019 ఎలక్షన్ ముందు, సారీ 2019 ఎలక్షన్స్ ముందు అంటే ఇప్పుడు పాదయాత్రలో కానీ ఎన్నికల హామీల్లో కానీ ఆయన ఏం చెప్పారనంటే పూర్తిగా మద్యం నిషేధం చేస్తానన్నాడు. ఎక్కడ చేశారండి? పూర్తిగా మద్య నిషేధం కాక అని చెప్పి పాత మద్యాన్ని, మంచి రకం మద్యం కొంచెం అంటే కొంతవరకు మంచి రకం మద్యాన్ని మొత్తానికి తీసేసి నాసిరకం మద్యం అనేది మొత్తానికి పెట్టి ఈ ప్రజల్ని దోపిడీ కింద, అంటే ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎక్కువ రేటు పెంచితే తాగడం మానేస్తారు అని అన్నాడు. గతంలో 500 సంపాదించుకునేవాడు ఒక 120-150 రూపాయలు ఖర్చు పెట్టుకొని మందుకు మిగతా డబ్బులు ఇంటికి ఇచ్చేవాడు. అయితే ఇప్పుడు చూసుకుంటే మొన్న గత 5 ఏళ్లలో అంటే జగన్ ప్రభుత్వంలో చూసుకుంటే అదే 500 సంపాదించేవాడు కేవలం 200 రూపాయలు ఓన్లీ మందుకే ఖర్చు పెట్టాడు. 200, 250 తేడా వస్తే 300 కూడా ఖర్చు పెట్టాడు. ఈవెన్ అంత ఖర్చు పెట్టినా కూడా ఆ మద్యం అనేది నాసిరకంతో వాళ్ళకి సరిగ్గా పని చేయక కొంచెం కొంతమంది చెప్తా ఉంటారు తిక్కగా ఉంది, అసలు ఏం ఎక్కట్లేదు, ఎంత తాగినా ఎక్కట్లేదు అని చెప్పి. అయితే గత ఏవైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అమ్మిన నాసిరకం మందు చాలా మంది తాగి అయితే ఈ మందు పని చేయట్లేదని చెప్పి ఫస్ట్ ఒక క్వార్టర్ తాగి 200 రూపాయలు ఖర్చు పెట్టి ఒక క్వార్టర్ అంతా తాగి మళ్ళీ సరిపోలేదని చెప్పి మళ్ళీ ఇంకో 200 పెట్టి ఇంకోటి తాగి అలాగా రోజులో సంపాదించి 500 రూపాయలు అక్కడ మందుకే ఖర్చు పెట్టేసారు. ఇంకా వాళ్ళు కుటుంబానికి ఆ సంపాదించిన డబ్బు ఏమెత్తారు, పెళ్ళం బిడ్డలు ఏ విధంగా చూసుకుంటారు? ఇలా మద్యం రూపంలో కొన్ని ఇక్కడ చూసుకుంటే 1,00,000 కోట్లు విక్రయాలు పైన జరిగినాయని చెప్తున్నారు. మరి ఇంకా ఎక్కువ జరిగిందో అని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా, ఎందుకంటే పూర్తి ఆధారాలు ఇంకా దొరకలేదు ఖచ్చితంగా దాని మీద. అయితే నిన్న అసెంబ్లీలో
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దాని మీద ఖచ్చితంగా సిఐడి ఎంక్వైరీ చేద్దాం, ఖచ్చితంగా దాన్ని దర్యాప్తు పిలుద్దాం, ఈ మద్యం అమ్మకాల్లో ఏదైతే అవినీతి జరిగిందో అదంతా కూడా బయటకు తీద్దాం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని సిఐడి ఎంక్వైరీ చేయించి దాని మీద ఉన్న వెనకాల ఉన్న అవినీతి పరులు కానీ ఆ మద్యం విక్రయాల్లో ఎవరైతే మెయిన్ గా పాత్రదారులు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి లేదా జగన్మోహన్ రెడ్డి అనుచరులు బినామీలో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్టు చూద్దామని చెప్పి నన్నైతే అసెంబ్లీలో మద్యంపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా వాళ్ళ మీద శిక్ష అంటే యాక్షన్ తీసుకుంటాం అనేటైతే చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా అయితే తీసుకోవాలండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసుకుంటే ఎంతో మంది ఈ నాసిరకం మద్యం వల్ల ఓపెన్ గా చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి ఎలా ఉందంటే కొంతమంది మనుషులతో ప్రజలతో మాట్లాడితే ఏమన్నారంటే ఇటు అమ్మఒడిని ఇచ్చాడు, ఇటు మా పిల్లకి 12,000 13,000 అమ్మఒడి అని చెప్పి ఇచ్చాడు, ఇటు నాన్నఒడి కింద సాయంత్రం ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోతున్నాడు. యాక్చువల్లీ అక్కడ ఇచ్చింది ఏమీ లేదు. యాక్చువల్లీ సంవత్సరానికి 12,000 15,000 ఇచ్చాడు, కానీ ఇక్కడ నెలకే దాదాపుగా 10,000 12,000 పట్టుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడ మద్యం రేట్లు పెంచేసి మమ్మల్ని బతకనివ్వకుండా మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. మేము కొన్ని సందర్భాల్లో అయితే కొంతమంది చనిపోయారని కూడా చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే చిన్నపిల్లలు అమ్మఒడి అనే పథకం పెట్టి వాళ్ళకి 10,000 12,000 15,000 వేసారు. 3 సంవత్సరాలు వేసినట్టున్నారు, 4 సంవత్సరాల సగం వేసినట్టున్నారు, 5 సంవత్సరాలు మొత్తం ఎగ్గొట్టేసారు. అయితే అటువైపు సంవత్సరానికి ఇంత ఉచిత పథకాల కింద ఇంత ఇస్తున్నాం అని చెప్పించి ఇటు నుండి మద్యం రేట్లు పెంచేసి ఇటు నుండి ఇచ్చిన డబ్బుని ఇటువైపు లాగేసుకున్నారు. అంటే పొద్దున్న అమ్మఒడి సాయంత్రం నాన్నఒడి అనేటట్టు అయితే ఇక్కడ చూసుకుంటే ఇటు నుండి వచ్చిన డబ్బు మళ్ళీ ఇటు వెళ్ళిపోతుంది. అంటే వద్దులో ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చుట్టూ ఏదో డబ్బు వస్తుందని చెప్పి ఆనందపడడం, అది మళ్ళీ కొంతలో చుట్టూ తిరిగి మళ్ళీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చి మధ్యలో వీళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ప్రభుత్వం పోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎంత అంటే ఇచ్చింది పావలా అయితే తీసుకున్నది మళ్ళీ 3 రూపాయల వరకు తీసుకున్నారు. ఎలాగంటే ఇప్పుడు సంవత్సరానికి అమ్మఒడి 12,000 13,000 ఇచ్చారు కదా. అయితే ఇక్కడ మద్యం అమ్మకం ఇప్పుడు యావరేజ్ మీరు సుమారుగా లెక్కేసుకున్నా పర్ డేకి ఒక మద్యం తాగేవాడు 300 రూపాయలు చెప్పిన లెక్కేసుకున్నా కానీ నెలకు దాదాపుగా 9,000 10,000 ఖర్చు పెడుతున్నాడు. అంటే సంవత్సరానికి దాదాపుగా తక్కువలో తక్కువ 1,00,000 రూపాయల వరకు ఇస్తున్నాడు. అంటే ఇక్కడ అమ్మఒడి అని చెప్పి 15,000 ఒక సంవత్సరానికి ఇచ్చిందంత ఒక పావలా అనుకుంటే ఇక్కడ మద్యం అమ్మకం మద్యం తాగడంపై ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో దాదాపు సంవత్సరానికి 80,000 నుంచి 1,00,000 రూపాయలు పైచిలకు వరకు ప్రభుత్వానికి ఇస్తున్నాడు. అంటే ఇటు నుండి ఇచ్చి ఇటు నుండి పట్టుకెళ్ళిపోతున్నారు. ఇది ప్రభుత్వం చేసిన దోపిడీ మెయిన్ గా. ఇది కాకుండా నాసిరకం మద్యం అమ్మిందే డబుల్ రేట్లు, పైగా నచ్చితే తాగు లేకపోతే లేదు. ఓన్లీ వాళ్ళ అమ్మిందే తప్పితే మనకు నచ్చింది మనకి ఏదైనా ఒకవేళ ఫేవరెట్ బ్రాండ్స్ అని కొంతమంది ఉంటారు అలా, కానీ లేకపోతే కొంతమంది కొంచెం రిచ్ గా కాస్ట్లీ బ్రాండ్స్ అని ఉంటాయి కదా, అలాంటివి ఏవి కూడా కొనడానికి లేదు. ఓన్లీ వాళ్ళ అమ్మిన మద్యమే తాగాలి, వాళ్ళ అమ్మిందే ఆ మద్యమే తాగాలి అనేటటువంటిది. గత 5 ఏళ్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఖచ్చితంగా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు ఖచ్చితంగా దీని మీద ఉన్న అవినీతి అంతా బయటికి తీయాలని చెప్పి సిఐడి ఎంక్వైరీ అయితే ఖచ్చితంగా చేయించానన్నారు. చేయితే మాత్రం గత ప్రభుత్వంలో ఉన్న అవినీతి మీద ఉన్న డొల్లతనం అంతా, అవినీతి మద్యం మీద జరిగిన అవినీతి రూపాయి అంతా కూడా బయటికి లెక్క తేలుతుంది. ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు.